ఉప్పలగూడెం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సును ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అనిషా స్వామివారు అనుగ్రహ భాషణ చేస్తారు. నాగులపల్లి ఉప్పలగూడెం సభలో ప్రసంగించిన బాల బాలికలను ఆధ్యాత్మిక రత్నాలుగా అభివర్ణించారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అనిషా స్వామివారు. నాగులపల్లి ఉప్పలగూడెం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సును ఉద్దేశించి స్వామివారు ప్రసంగించారు. స్వామివారు అనుగ్రహ భాషణ చేస్తూ త్రయీ సాధనను విశ్వ సాధనగా అభివర్ణించారు. ఈ త్రయీ సాధన ద్వారా భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పయనింపచేసి మానవత్వ పరిమళాలు వికసింపచేసి సమైక్య జీవనం సాగిస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు అని ఉమర్ అనిషా స్వామివారు శ్లాఘించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 11 మంది చిన్నారులు వైవిధ్యభరితమైన ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లలకు చక్కటి శిక్షణ ఇచ్చిన గాది రాముడమ్మను స్వామి సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. మాస్టర్ నంద్యాల యశ్వంత్ చేసిన ప్రసంగం స్వామి వారిని మంత్రముగ్ధులను చేసింది. స్వామి యశ్వంతుడు కూడా సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 12 మంది స్వామి వారిని సాలువా కప్పి పుష్పమాలంకృతులను చేశారు. గ్రామం తరపున జక్కి వెంకటరెడ్డి, శ్రీ జక్కి శ్రీనివాసరావు, జక్కి వెంకట సోమరాజు కుటుంబ సభ్యులు అంతా స్వామివారిని ఘనంగా సన్మానించారు. వందలాది సభ్యులు ఈ సభలో వైకుంఠ ఏకాదశి పుణ్యకాలంలో స్వామివారు దర్శనం చేసుకుని పునీతులయ్యారు. స్థానాన్ని అలంకరించి మన పీఠ యొక్క తత్వాన్ని విస్తృతపరుస్తూ మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం సాగిస్తే మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా తెలియజేశారు. కాబట్టి ఈనాటి సమాజంలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి, మానవతా విలువలు అందరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి కాలం వైకుంఠ ఏకాదశి. ఈ పవిత్రమైనటువంటి కాలంలో సద్గురువరి యొక్క సన్నిధానంలో నాగులపల్లి ఉప్పలగూడెం సభ్యులు, ఇతర గ్రామాల సభ్యులు అంతా కలిసి ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సదస్సుని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సదస్సులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ సభలో ప్రసంగించినటువంటి చిన్నారులను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రత్నాలు లభిస్తాయా, ఆధ్యాత్మిక రత్నాలు అందుతాయేమో అన్న భావన కలుగుతుంది. ఒక్కొక్క చిన్నారి మాట్లాడిన తీరు, అందులో ఉండేటువంటి అంశము, ఎన్నో మంచి విషయాలు స్వామి ఏదైతే తమ యొక్క ప్రసంగాల్లో తెలియజేస్తూ ఉన్నారో ఆ విషయాలన్నిటినీ చక్కగా వారి యొక్క భాషలో ఎంతో చక్కగా ఆహ్లాదంగా వినసొంపుగా మనసును హత్తుకునేటువంటి విధంగా చిన్నారులు మాట్లాడి మనకు ఎంతో మనస్సుని ఉత్తేజపరిచారు. వారందరికీ నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు పిల్లలకు తెలియజేస్తున్నాను. మరి ఈ పిల్లలు ఈ విధంగా ఈ రత్నాలు, ఆధ్యాత్మిక రత్నాలని తీర్చిదిద్దినటువంటి మరి గాదే రాముడమ్మ గారు మరి ఎంతో చక్కగా మా పిల్లల్ని ఆధ్యాత్మిక రత్న